గరుత్మంతుడు పవనకుమారుడి దగ్గరకు వెళ్లి, శ్రీరాముడు మిమ్మల్ని ద్వారకకు రమ్మని పిలుస్తున్నారు, నా వీపుపై కూర్చోండి, క్షణాల్లో తీసుకెళ్తాను అని అన్నాడు. హనుమంతుడు చిరునవ్వుతో, మీరు వెళ్ళండి, నేను వస్తాను అని బదులిచ్చాడు. తనకంటే వేగంగా ఎవరూ ప్రయాణించలేరని గరుత్మంతుడికి ఎంతో అహంకారం. గాలిని చీల్చుకుంటూ మహావేగంతో ద్వారకకు బయలుదేరాడు. కాని ద్వారక చేరుకునేసరికి గరుత్మంతుడి అహంకారం బద్దలైంది. తనకంటే ముందే హనుమంతుడు అక్కడ ఉండటం చూసి షాక్ అయ్యాడు. సభలోకి వెళ్లిన హనుమంతుడు, ప్రభు, సీతమ్మ వారు ఎక్కడా? మీ పక్కనున్న ఈ దాసి ఎవరు? గరుత్మంతుడు ఆశ్చర్యంతో, ద్వారపాలకుడైన సుదర్శన చక్రం మిమ్మల్ని ఆపలేదా అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చూశాడు. ప్రభూ, అంతటి శక్తివంతమైన సుదర్శన చక్రం ఇతన్ని లోపలికి ఎలా అనుమతించింది? అప్పుడు శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడకుండా చిరునవ్వు చిందించాడు. ప్రభూ, ఆ సుదర్శన చక్రం నన్ను లోపలికి రాకుండా అడ్డుకుంది. అందుకే దాన్ని పట్టుకుని నా నోట్లో దాచుకున్నాను అంటూ హనుమంతుడు తన నోరు తెరచి ఆ సుదర్శన చక్రాన్ని అందరికీ చూపించాడు. ఆ దృశ్యం చూసి గరుత్మంతుడికి, సుదర్శన చక్రానికి తమ అహంకారం ఎంత పనికిమాలినదో అర్థమైంది. మహాశివుని అంశ అయిన హనుమంతుడి భక్తి ముందు ఎలాంటి అహంకారమైనా తలవంచాల్సిందే. పిల్లలు, ఈ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్స్లో జై శ్రీరామ్ అని రాయండి.